హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మనసా పలకవే' ఎపిసోడ్ 112. ఇప్పుడు నువ్వు నన్ను లవ్ చేస్తున్నానని చెప్పినందుకు నీకిప్పుడు నడి రోడ్డులో బొట్టు పెట్టి హారతి గట్రా ఏమైనా ఇవ్వమంటారా అని అంది హిత కోపంగా అఖిల్‌ని. అది ఎలాగో నేను మీ ఇంటి అల్లుడయ్యాక మీ వాళ్ళు ఇస్తారు గానీ ఇప్పుడు అన్నీ వద్దులేవే. కాస్త నాతో మాట్లాడు చాలు అని అన్నాడు అఖిల్ తెగ సిగ్గుపడిపోతూ. గీ అన్నావంటే చెప్పు తెగిపోతుంది చెప్తున్నా అని అంది హిత. అరె! కాబోయే లవర్స్‌మే మనం. అలాగే కాబోయే భార్యాభర్తలం కూడా. ఇప్పుడే అంటే ఏమవుతుంది నీకు? అరె! అంటే ఎంత దగ్గరగా పిలిచినట్టు నీకు తెలుసా? ఎందుకే మనిషిలాగా అంత కోపం వస్తుంది నీకు? అన్నాడు అఖిల్ ముసిముసిగా నవ్వుకుంటూ. రేయ్! ఇప్పటికే ఎక్కువ మాట్లాడావు. నేను మా అన్నయ్యకి గాని నీ సంగతి చెప్పాననుకో, ఇంకొక్కసారి భూమి మీద నిన్ను తిరగకుండా చేస్తాడు. ఏమనుకుంటున్నావో? చంపేస్తాను చెప్తున్నా. అనవసరంగా నా జోలికి రాకు. అయినా ఈ ఊర్లో ఉన్న అందరికీ నేను తెలుసు కాబట్టి నా జోలికి ఎవరూ రారు కానీ, నువ్వేంట్రా ఇలా నా వెంట పడుతున్నావు? అంటే నువ్వు ఈ ఊరు కాదా? మీది ఈ ఊరు కాదా? అని అడిగింది హిత అయోమయంగా. నా ఊరు ఏదైతే ఏంటే? రేపు మన పెళ్ళయ్యాక నా ఊరే నీ ఊరవుతుంది. నా పేరే నీ వెనక వస్తుంది. నా ఇంటి పేరు నీకొస్తుంది. ఏమంటావ్? అని అఖిల్ నవ్వాడు. కలలు కనడం మానేయ్. ఇలా నడి రోడ్డులో నిలబడి ఇలా కాలేజీకి వెళ్ళే అమ్మాయిలను ఏడిపించడం కాదు. కాస్త సిగ్గు, బుద్ధి ఏమైనా ఉంటే వెళ్ళేదైనా పని చూసుకో పో. అర్థమైందా? ఇంకొక్కసారి నన్ను గెలికావంటే బాగోదు. ఇప్పుడు చెప్పినట్టుగా నార్మల్‌గా మాత్రం ఇంకొకసారి చెప్పను నీకు. అర్థమైందా? అని అఖిల్‌ని పిచ్చి తిట్లు తిట్టి, హిత పక్క నుండి కాలేజ్‌కి వెళ్ళిపోతుంటే, వామ్మో! అమ్మాయి మనం అనుకున్నంత కూల్ కాదు. కనిపించినంత సాఫ్ట్ కూడా కాదురా నాయనా! పెద్ద నాటు బాంబు అని అనుకున్నాడు అఖిల్ వెళ్తున్న హితని చూసి నవ్వుకుంటూ. అఖిల్ విసిగించడంతో ఆ రోజు అసలు క్లాసుల మీద మనసే వెళ్ళలేదు హితకి. ఏదో విన్నానంటే విన్నాను అన్నట్టుగా కాలేజ్‌లో కూర్చొని కాస్త సాయంత్రం అవ్వగానే ఇంటికి చేరుకుంది. కూతురు మొహాన్ని చూసి ఇట్టే పసిగట్టిన త్రివేణి గారు ఏంటే? ఏమైంది? మొహం అలా ఉంది? అని అడిగారు. అప్పటికే సాహిత్య, సిద్ధు ఇద్దరూ హాల్లోనే ఉండి త్రివేణి గారి మాటకి హితాని చూశారు. ఏం లేదమ్మా కాస్త హెడేక్‌గా అనిపించింది ఆఫ్టర్‌నూన్ నుండి. అందుకే క్లాసులు వినాలి అనిపించలేదు. అందుకే కాస్త త్వరగా వచ్చాను అని చెప్పి, హాయ్ వదిన ఎలా ఉన్నావు? ఫ్రెష్ అయ్యి వస్తాను ఉండు అని చెప్పి హిత తన రూమ్‌కి వెళ్ళి వాష్‌రూమ్‌లోకి వెళ్ళి స్నానం చేస్తూ కూడా అఖిల్‌నే తిట్టుకుంటూ, వీడి వల్ల ఇవాళ నా మైండ్ మొత్తం డిస్టర్బ్ అయ్యింది. ఇంకొకసారి వీడు కనిపిస్తే వీడికి కాళ్ళు, చేతులు విరగ్గొట్టమని మా అన్నయ్యకి చెప్పాలి అని, వద్దు వద్దు అని అఖిల్‌ని తలుచుకుంటూ తన స్నానం కూడా పూర్తి చేసి రెడీ అయ్యి సాహిత్య దగ్గర కూర్చొని, హాయ్ వదిన ఏమంటున్నాడు నా అల్లుడు? అని సాహిత్య పొట్ట మీద చేయి వేసింది. ఓయ్! అల్లుడని ఫిక్స్ అయ్యావా నువ్వు? ఇప్పుడే కోడలైతే ఎలా అని అంది సాహిత్య. అబ్బా! ఎవ్వరైనా ఓకే వదిన నాకు. అలా ఆటోమేటిక్‌గా వచ్చేసిందిలే. అల్లుడైనా, కోడలైనా ఒక్కటే సరేనా? కాకపోతే ఫస్ట్ అల్లుడు, సెకండ్ కోడలైతే బావుంటుంది కదా! అలాగే ఇద్దరిని నువ్వు ఒకేసారి ఇచ్చినా నాకు ఓకే వదిన అని హిత నవ్వుతూ ఉంది. ఆ ఛాన్స్ అయితే లేదులే. ఒక్కరే అని చెప్పారు డాక్టర్ గారు అని సాహిత్య హితతో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది. సాహిత్య అతడితో ఎలా ఉన్నా కూడా ఇంట్లో వాళ్ళందరితో కూడా చాలా హ్యాపీగా ఉండడం చూసిన సిద్ధు, తను అలా సంతోషంగా ఉండడమే కావాలి కదా నాకు అని అనుకున్నాడు. రోజూ వచ్చి సాహిత్యని చూసి వెళ్తున్నారు జానకమ్మ, రఘుపతి గారు. ఆ రోజు కూడా సాహిత్యని చూసి సాహిత్య రాత్రి పడుకున్నాక వెళ్లారు. ఆ రోజు తల బాగా నొప్పిలేస్తుంది. నా వల్ల కావట్లేదు అని సాహిత్య చాలా ఏడుస్తుంది. తలంతా నొప్పిగా ఉండడంతో. తనకి టాబ్లెట్స్ వేసినా కూడా పెయిన్ తగ్గకపోవడంతో డాక్టర్ దగ్గరికి తీసుకొచ్చాడు సిద్ధు. సాహిత్య పడుతున్న బాధని చూస్తూ ఉంటే అందరి కళ్ళల్లోకి నీళ్లు వచ్చేశాయి. తనని చిన్న పాపలాగా ట్రీట్ చేస్తూ, కాస్త తనని ఓదారుస్తూ టాబ్లెట్స్ వేసి తనని దగ్గర ఉండి పడుకోబెట్టి కంటి మీద కునుకు లేకుండా ఆమెను చూస్తూనే ఉన్నాడు సిద్ధు. అదంతా చూసి ఇంటికి వచ్చిన రఘుపతి, జానకమ్మ గారు వెంటనే కూతురికి కాల్ చేశారు వాళ్ళు. చాలా రోజుల తర్వాత వాళ్ళ అమ్మ దగ్గర నుండి కాలొస్తూ ఉండడంతో,
రాణి గారు సారథి గారి ముందే కాల్ లిఫ్ట్ చేసి హలో అమ్మా అంది. రాణి గారి మాటకి సారథి గారు కోపంగా ఆవిడ వైపు చూస్తూ ఉంటే, ఏమమ్మని మేమిక్కడ ఉన్నామో చచ్చామో అన్న సోయి లేదు మీకు. ఇప్పుడు మేం ఫోన్ చేస్తే ఇంకా అమ్మ అని పిలుస్తున్నావా? కాస్తయినా సిగ్గుండాలిలే మీకు. వాడెవడినో తీసుకొచ్చి నా మనవరాలికి పెళ్లి చేస్తాను అని తొందర చేసి పిల్లని చచ్చిపోయే వరకు తీసుకొచ్చారు. మొన్న జాతరలో వాడు మనీష్ గాడు వచ్చి మన సాహిత్యని ఎత్తుకెళ్ళాలని చూశాడు. ఆ సిద్దు బాబు వచ్చిన వాళ్ళందరిని వచ్చినట్టు కొడుతూ ఉంటే, వాడు మనుషులని తీసుకొచ్చి సిద్దు బాబు మీద కలబడితే వాడు సిద్దుని చంపాలని చూశాడు. ఆ దెబ్బ సాహిత్య తల మీద పడింది. చచ్చిపోయేదే బతికింది తెలుసా నీ కూతురు? వారం రోజులు, 10 రోజులు చావు బతుకుల మధ్య హాస్పిటల్‌లో ఉంటే మీ అల్లుడు ఎన్నో మొక్కులు మొక్కి దాన్ని బతికించుకున్నాడు. ఎన్నో సేవలు చేసి నీ కూతురికి. పైగా ఆ దెబ్బ తగిలినప్పుడు నీ కూతురు వట్టి మనిషి కూడా కాదు. కడుపుతో ఉంది నీ కూతురు. ఇప్పుడు మూడో నెల దాటిపోతుంది నీ కూతురికి. అయినా కూడా భర్త కోసం కడుపుతో ఉన్నానని కూడా లెక్క చేయకుండా దాన్ని ప్రాణాలు అడ్డుగా వేసింది. మీ అల్లుడు కోసం. అంటే ఆ బాబంటే దానికెంత ప్రాణమో ఇప్పటికైనా మీరు ఆలోచించండి. వాడెక్కడున్నాడు? నా మనవడు వెతుకుతున్నాడు వాడిని. మీరు గనక వాడిని దాచుంచితే, లేకపోతే వాడెక్కడున్నాడో మీకు తెలిస్తే చెప్పండి. ఆ వెధవ వల్ల ఇక్కడ ఇప్పుడు నా మనవరాలు ఎంత బాధకు గురవుతుందో తెలుసా? ఇప్పటికి తలనొప్పి అని ఏడుస్తుంది. తలకి ఎన్ని కుట్లు పడ్డాయో తెలుసా? పిల్ల అసలు కోలుకోలేకనే పోతుంది. ఇవాళ చాలా ఏడిస్తే మళ్ళీ సిద్దుబాబు దాన్ని హాస్పిటల్‌కి తీసుకెళ్ళి ట్రీట్‌మెంట్ చేయించి తీసుకొచ్చి పసిపిల్లలా కాపాడుకుంటున్నాడు దాన్ని, దాని కడుపులో ఉన్న బిడ్డని. అలాంటి రౌడీ వెధవని నా మనవరాలికిచ్చి మీరు పెళ్లి చేయబోయారు. ఇప్పటికైనా మరి దాని బతుకు అది బతుకుతుంది. అది చేసుకున్న వాడితో. అలా అయినా ఊరుకున్నాడా ఆ రాక్షసుడు? పెళ్ళైన అమ్మాయిని తీసుకెళ్ళాలని చూస్తున్నాడంటే వాడెంత కఠినాత్ముడో చూడండి. వాడు దొరికితే ఖచ్చితంగా నా మనవడు చంపేస్తాడు వాడిని. నీ కూతురు పడుతున్న ప్రతి బాధకి వాడే కారణం. కనీసం కడుపుతో ఉంది తను. ఆ బిడ్డని మోయలేదు. తనకి చాలా రిస్కు. ఆ ప్రెగ్నెన్సీ. రిస్క్ అబ్ రిస్క్ అబార్షన్ చేయించుకోమని కూడా డాక్టర్లు చెబితే నా ప్రాణం పోయినా పర్లేదు. నా బిడ్డ కావాలి నాకు అని బిడ్డని అలాగే ఉంచుకుంది. కడుపులో బిడ్డని మోస్తూ ఎన్ని బాధలు అనుభవిస్తుందో తెలుసా నీ కూతురు? కనీసం పెళ్ళైనప్పటి నుండి ఇప్పటి వరకు మరి కూతురు ఎలా ఉంది? ఏంటి? అని తెలుసుకున్నారా? లేదు. కూతురు చచ్చిపోయిందని అనుకుంటున్నారా? నిజంగానే కనీసం కన్న ప్రేమైనా మిమ్మల్ని కరిగించట్లేదా రాణి? నీకు, మీ ఆయనకి అని జానకమ్మ గారు అరుస్తూనే ఉన్నారు. ఆవిడ మాట్లాడేవన్నీ కూడా స్పీకర్‌లో పెట్టారు. రాణి గారు, సారథి గారు కూడా వినాలి అని. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.